సో మొత్తానికి ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎస్ సో మొత్తానికి ప్రైస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఉంది దగ్గరే కాబట్టి ఉంది. ఎందుకు మేము మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి సార్ సరదాగా. సూపర్ మార్కెట్ ముందు ఉండే పళ్ళ వ్యాపారం ఎంత అమ్ముతున్నాడు, సూపర్ మార్కెట్ వాడు ఎంత అమ్ముతున్నాడు, అట్లెట్లా సాధ్యం అసలు? సార్, ఇద్దరు ఒక రేట్ ఎట్లుంటది? మీకు తెలుసో లేదు, ప్రపంచంలో ప్రతి వస్తువు తయారు చేసేవాడు వాడి రేటును వాడే డిసైడ్ చేసుకుంటాడు. కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం తన వస్తువు యొక్క ధరను తను నిర్ణయించలేడు. అది మన దగ్గర ఉన్న దరిద్రం కూడా సార్. మన దగ్గర ఉన్న పెద్ద దరిద్రం సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి రూపాయి ఎక్కువైనా సిగ్గు లేకుండా కట్టేస్తాం. బయట ఉన్న షాపుల దగ్గరకు వచ్చి ₹2 తగ్గిస్తాం, ₹3, ₹2, ₹3తో మెడల్ కడతావా? వాడికైతే ఆకలి తిరుగుద్ది. అవును, వాడికి ఆకలి తిరుగుద్ది, కానీ నీకైతే మెడల్ కట్టలేవు కదా. అవును. మరి ఎవరి దరిద్రం ఇది? మన దగ్గర ఉన్న దరిద్రం. బలహీనుడి దగ్గరికి వెళ్ళి బేరవాడతాం, బలవంతుడి దగ్గరికి వెళ్ళి సమర్పించుకుంటాం. ఇది ఎవరిది సమస్య? ఆడకెళ్ళి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు నైస్ గా స్వైపులు చేస్తాం. అంతే కదా. మళ్ళీ దాని మీద ఒక 1% ట్యాక్స్ ఉంటే అది కూడా కట్టొస్తాం. మరి ఎవరిది సమస్య? ఎందుకు ప్రభుత్వాలు ఏం చేయడం? సమస్య మనలో పెట్టుకుని వాళ్ళు వెళ్ళటం ఎందుకు? ముందు మనం మారాలి. ప్రజలు మారితే ప్రభుత్వం మారుద్ది. కేవలం ప్రజారాజ్యం కదా. కేవలం ఓటు బ్యాంకు కోసమే రైతే రాజు అన్న ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ రైతుల్ని మభ్య పెడుతున్నారు. ఒట్టి మాటలు సార్. రైతు అనేవాడు ఎప్పుడు రాజు అవుతాడో తెలుసా? తాను పండించుకున్న పంటకు ధరను తాను ఎప్పుడైతే డిసైడ్ చేసుకోగలడో ఆ రోజు మాత్రమే రైతు అనేవాడు రాజు అవుతాడు. ఇదంతా కూడా ఒట్టి మాటలు. కేవలం ఆ రైతుల యొక్క ఓట్లను గుంజుకోవడానికి ఆహా రైతు అంటే రాజు, ఆహా రైతు అంటే అదే ఇది అంటారు. సో మొత్తానికి పెద్ద పెద్ద కార్పొరేట్లు అంతా కూడా తమ ట్యాక్సులను తగ్గించుకోవడానికి దీని ఒక లూప్ హోల్ ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు.